అమెరికాలో రాష్ట్ర విద్యార్థికి జాతి విద్వేషపూరిత బెదిరింపులు ఎదురయ్యాయి. మంచిర్యాలకు చెందిన విద్యార్థి సాయి వరుణ్ను దుండగుడు బెదిరించాడు. సాయి పనిచేస్తున్న కార్యాలయంలోకి ముసుగుతో చొరబడిన దుండగుడు లాకర్ తెరవాలంటూ తుపాకీతో గురిపెట్టాడు. లాకర్లో ఉన్న డబ్బును దోచుకెళ్లాడు. దోపిడీ చేస్తూ వెళుతూ అమెరికా వీడి వెళ్లాలంటూ తుపాకీతో బెదిరించాడు. వీడియో ఆధారంగా సాయి వరుణ్ సోదరుడు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, అమెరికాలో రాష్ట్ర విద్యార్థికి ఎలాంటి జాతి వివక్ష బెదిరింపులు ఎదురయ్యాయి? అమెరికాలో తెలుగు వారిపై జాతి వివక్షత బెదిరింపులు పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు. తాజాగా కూడా ఇవాళ ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో తెలంగాణ విద్యార్థిని అమెరికాకు చెందిన ఒక దుండగుడు జాతి విద్వేషపూరిత పదజాలంతో దూషించడం, అదేవిధంగా ఆ సదరు విద్యార్థి పనిచేస్తున్న సంస్థలోకి చొరబడి ఏకంగా గన్తో గురిపెట్టి విద్యార్థిని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు ప్రత్యేకంగా ఈటీవీ ఈనాడు ఈ ఖమ్మం జిల్లా బృందానికి ఈ సమాచారాన్ని నేరుగా బాధితులుగా అందించిన సంఘటన ప్రస్తుతం మనం ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం అని చెప్పవచ్చు. మొత్తంగా ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థి మంచిర్యాలకు చెందిన సాయి వరుణ్ అనే విద్యార్థి గత రెండున్నరేళ్లుగా ఉన్నత విద్య కోసం ఎంఎస్ చదివేందుకు తన మరో సోదరుడు సాయి కిరణ్ తో కలిసి అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు, మొత్తం 4 ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నారు. పై ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అదేవిధంగా పార్ట్ టైం జాబ్ గా ఈ సాయి కిరణ్ అనే విద్యార్థి మిసిసిపిలోని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. పెట్రోల్ బంక్ తో పాటు అక్కడ అనుబంధంగా ఉన్న ఆ సంస్థ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటాడు. ఇవాళ ఉదయం వెళ్లి ఇతను డ్యూటీకి వెళ్లిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తి, ముసుగు ధరించి వచ్చిన వ్యక్తి సాయి వరుణ్ ను బెదిరించాడు. గన్తో ఒక్కసారిగా ఒక్కడే ఉన్న సందర్భంలో ఆ సంస్థలోకి చొరబడి అతన్ని సాయి వరుణ్ ను బెదిరింపులకు గురి చేశాడు. లాకర్ తెరవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. లేకపోతే కాల్ చేస్తానంటూ బెదిరించినట్టు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ప్రకారం ఆ దుండగుడు తీవ్రమైన భయభ్రాంతులకు సాయి వరుణ్ అయితే గురి చేశాడు. ఆ సందర్భంలోనే తన కాళ్ళ వెళ్ళబడే ప్రయత్నం కూడా సాయి వరుణ్ చేశాడు. నన్నేమి చేయొద్దంటూ లాకర్ ఓపెన్ చేస్తానంటూ లాకర్ ఓపెన్ చేయగా ఆ కార్యాలయంలో ఉన్న 2 లాకర్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ లాకర్ లో ఉన్న డబ్బును మొత్తం కూడా ఆ దుండగుడు దోచుకొని ఒక బ్యాగులో వేసుకోవడం కూడా మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ తర్వాత భారతీయుడు అంటూ అమెరికాలో ఎందుకు ఉన్నావు, అమెరికాలో ఉండొద్దు, వెంటనే మా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా జాత్యాంకార పూరితమైన విద్వేషపూరితమైన పదజాలంతో దూషించడంతో ఒక్కసారిగా సాయి వరుణ్ భయభ్రాంతులకు గురయ్యాడు. ఆ తర్వాత అతన్ని ఏం చేయకుండానే గన్తో బెదిరించి వెళ్ళిపోవడంతో కాసింత ఊపిరి పీల్చుకున్నాడని చెప్పవచ్చు. ఇదే సమయంలో సదరు విద్యార్థి సాయి వరుణ్ అనే విద్యార్థి మంచిర్యాలలో ఉన్న తన తల్లిదండ్రులతో ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. తన తల్లి జయలక్ష్మితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు. ఈ ఘటనను చూసిన తల్లి కూడా తీవ్రమైన ఆందోళనకు గురైంది. ఒక్కసారిగా అసలు తన కొడుకు ఏమవుతుంది అన్న ఉద్దేశంతో తీవ్రమైన ఆందోళనకు గురైంది. ఇదే సందర్భంలో అమెరికాలోనే ఉన్న మరో పెద్ద కొడుకు సాయి కిరణ్ కూడా వెంటనే ఫోన్ లో ఈ సమాచారాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఇద్దరు సాయి కిరణ్, సాయి వరుణ్ ఇద్దరు వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఈ వీడియో ఆధారంగా అతని వచ్చిన దుండగుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న స్థానిక పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు వారిపై చేస్తున్న దాడుల పరంపరను మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అమెరికాలో ఈ జాత్యాంకార దాడులు పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా తెలుగు వారిని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం అయితే అతనికి ఎటువంటి అపాయం కలగనప్పటికీ కూడా ఇటువంటి వరుస దాడులు మాత్రం తెలుగు వారిని తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. వర్ణ లింగయ్య, అయితే సాయి సోదరులు ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మిసిసిపి రాష్ట్ర పోలీసులు ఈ కేసును ఏ విధంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? అంటే నిందితుడిని పట్టుకోవడానికి ఎటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు? అంటే ప్రస్తుతానికైతే నిందితుని పట్టుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నప్పటికీ పూర్తిగా ముసుగు ధరించి వచ్చిన దుండగుడిని ఏమాత్రం గుర్తించలేని వీధిగా ఉన్నాడు. అయితే అక్కడున్న స్థానిక సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సాయి వరుణ్ అనే విద్యార్థి తన తల్లితో మాట్లాడుతున్న సందర్భంలో వీడియో కాల్ మాట్లాడుతున్న సందర్భంలోనే ఆ ఘటన జరగడం, ఆ సాయి వరుణ్ సెల్ ఫోన్ లో కూడా ఈ ఘటన అంతా పూర్తిగా చిత్రీకరించడంతో ఆ వీడియో కాల్ ను అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్యాలయం సంస్థలోని సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులకు వాళ్ళు అందించారు. దీని ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా
సాయి వరుణ్ అందించిన వీడియో ఆధారంగా స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఆ విచారణ ముమ్మరం చేసినట్టుగా కూడా బాధితులు కూడా తెలిపారు. అయితే ఈ విషయాన్ని మొదటగా ఈ ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు చెందిన ఈనాడు ఈటీవీ ప్రతినిధులకు కూడా బాధితుడు తెలియజేయడం జరిగింది. ఈ ఒక్కసారిగా ఇటువంటి ఘటనలకు ఉలిక్కిపడ్డానని, చాలా తీవ్రమైన ఆందోళన చెందానని, ఇటువంటి పరిస్థితులు మరో తెలుగు వారికి రాకుండా ఉండాలని అతను మనతో చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి ఘటనలకు తాను ఒక్కసారిగా భయపడడం, తన తల్లిదండ్రులు మాత్రం తీవ్రం ఆయన ఆందోళనకు గురి చేశాడని, ఒకవేళ ఆ దుండగుడు తనను ఏమీ చేయలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నానని, అదే సమయంలో తన తల్లి కూడా తీవ్రమైన ఆందోళనకు గురైందని కూడా అతను చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా అటు అమెరికా కావచ్చు, ఇటు భారత్ తరపున చర్చలు జరిపే అవసరం అయితే ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనేది కూడా ఆ యువకుడి విజ్ఞప్తిగా చెప్తున్నాడు. ధన్యవాదాలు లింగయ్య.